ఆంధ్రప్రదేశ్కు చెందిన శాసనమండలి సభ్యుడు మరియు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కొణిదెల నాగబాబు తాజా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించడం జరిగింది. జీవితంలో అనేక ఆటుపోట్లు, పోరాటాలు, అపజయాలు సహజమని, చివరకు చారిత్రాత్మకమైన విజయం చవిచూడటం ఖాయమని కూడా ఆయన చేసిన ఒక పోస్టు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్గా మారింది అనడంలో సందేహం లేదు. కాపు సామాజిక వర్గం నుంచి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పార్టీలోని కాపు నేతల నుంచి ఎదురుదాడి ప్రారంభమైన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగబాబు తాజాగా స్పందించారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ బాటలోని అందరూ పయనించాలని, ఒక విధంగా నాగబాబు చెప్పకనే చెప్పారు అని భావించవచ్చు. దీనికి సంబంధించి ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి సంబంధించి పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్సీ మరియు పవన్ కళ్యాణ్ సోదరుడైన సినీ నిర్మాత కొణిదెల నాగబాబు అయితే స్పందించారు. ఈ మేరకు ఆయన నేడు ఇక్కడ ఒక ట్వీట్ ద్వారా తాజా పరిణామాలను తనదైన శైలిలో విశ్లేషించి ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల్లోకి లోతుగా ఈ సున్నితమైన ఈ పవన్ కళ్యాణ్ అంశాలలోకి వెళ్లకుండా ట్వీట్ చేసిన నేపథ్యంలోనే నాగబాబు అయితే ఈ సమస్యకు ఒక సంపూర్ణమైన పరిష్కారం లభించే దిశగా ఒక తన అభిప్రాయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ప్రత్యేకించి జీవితంలో సమాజంలో అనేక ఆటుపోట్లు కావచ్చు, పోరాటాలు కావచ్చు, అపజయాలు కావచ్చు ఉంటాయని, ఇది సహజమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అనేక సంఘర్షణ పోరాటాల నేపథ్యంలో లభించేదే అద్భుతమైన విజయమని కూడా పేర్కొన్నారు. చివరకు అపజయాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఎదురయ్యే చేదు అనుభవాలు కావచ్చు, చివరకు ఒక బలమైన విజయానికైతే దారితీస్తాయని ఆయన విశ్లేషించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం కావచ్చు, రాజకీయ పార్టీని స్థాపించడం కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, అనేక అంశాలకు ముగింపుగా ఇప్పుడు కాపు సమాజం నుంచి వస్తున్న విమర్శలే కావచ్చు, ఇలాంటి తాజా వివాదాల నేపథ్యంలోనే నాగబాబు అయితే స్పందించడం అయితే జరిగింది. చిట్ట చివరకు పవన్ కళ్యాణ్దే అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయాలు నమోదు అవుతాయనే సంకేతాలను మాత్రం నాగబాబు అయితే తన ట్వీట్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి జన సైనికులు కావచ్చు, ఇటు కాపు సమాజం కావచ్చు ఏ విధంగా స్వీకరిస్తారనే విషయాన్ని పక్కన పెడితే నాగబాబు చేసిన ట్వీట్ మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి స్వయాన తన సోదరుడు కావడంతో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కూడా మాట్లాడే సాహసం అయితే నాగబాబు చేసే పరిస్థితులు అయితే లేవు. కారణం అంటే అతను జనసేన పార్టీ నుంచే శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక కావడం కూడా జరిగింది. ఇప్పటికీ ఎంపీ ఛాన్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మరోవైపు అటు తమ్ముడు పవన్ కళ్యాణ్ కావచ్చు, మరోవైపు అన్న మెగాస్టార్ చిరంజీవికి మీడియేటర్గా ఒక విభిన్నమైన మనస్తత్వంతో కూడిన నాగబాబు అయితే ముఖ్యంగా కాపు సమాజానికి అయితే ఎంతో దగ్గరగా ఉంటాడు. ముఖ్యంగా చిరంజీవి యువత పేరుతో నడుస్తున్న కార్యక్రమాలకు కావచ్చు, అక్కడ ఒక వ్యవస్థకు కావచ్చు సమన్వయం చేసే బాధ్యత కూడా నాగబాబు ఎప్పుడో స్వీకరించడం కూడా జరిగింది. అందువల్ల ఇటు మెగా అభిమానులకు నేరుగా నిరంతరం టచ్లో ఉండే నాగబాబు మరోవైపు కాపు సమాజాన్ని సమన్వయం చేసే బాధ్యతను కూడా ఎప్పుడో స్వీకరించడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి స్థాపించినప్పుడు కూడా కాపు సమాజంతో సమన్వయం, మధ్యవర్తిత్వం చేసే బాధ్యతను కూడా నాగబాబు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించిన అనంతరం కూడా చిరంజీవి యువతను పూర్తిగా జనసేన పార్టీకి చేసే విధంగా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో కూడా నాగబాబు అయితే అత్యంత క్రియాశీలక పాత్రను అయితే పోషించారు. దీంతో అటు చిరంజీవి కాపు సామాజిక వర్గంతో నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆయన స్థాయి రీత్యా అది సహజం కూడా. మరోవైపు
పవన్ కళ్యాణ్ కూడా దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం, ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడే నైజం కూడా లేని వ్యవహారం. పైగా అనేక వివాదాలు చుట్టుముడుతున్న పవన్ కళ్యాణ్ కూడా కాపు సమాజంతో కావచ్చు, ఇటు మెగా ఫ్యాన్స్తో కూడా పెద్దగా గట్టి సంబంధాలు అయితే ఉన్నాయని అనుకోవడానికైతే వీల్లేదు. కానీ నిరంతరం అంటే 24 గంటలు ఇటు చిరంజీవి యువత ఫ్యాన్స్ కావచ్చు, మరోవైపు ఇటు కాపు సమాజంతో మాత్రం రెగ్యులర్గా టచ్లో ఉండేది. కానీ వారికి ఏదైనా అవసరాలను బట్టి లేకపోతే భరోసా ఇచ్చే బాధ్యతను మాత్రం నాగబాబు స్వీకరించడం అయితే జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నాగబాబు మాత్రం ఆచితూచి స్పందించాల్సిన సమయం ఉత్పన్నమైంది. అంతర్మరణం ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ ఇటు కాపు సమాజం టార్గెట్ చేయడం, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా చీల్చి చెండాడుతున్న రీతిలో టార్గెట్ చేస్తూ ఎదురుదాడులు ప్రారంభించిన క్రమంలో మెగా ఫ్యామిలీ అంతర్మరణం చెందుతున్నట్టుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీనికి ఒక ముగింపు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఒక తమ అభిప్రాయాలను కూడా ఇప్పుడు కూడా మెగా కుటుంబం పవన్ కళ్యాణ్ ఓడిపోడు అనే ఒక మెసేజ్ ఇవ్వాలనే రీతిలోనే ఈరోజు తన సామాజిక మాధ్యమాల్లో ఒక మెసేజ్ ద్వారా నాగబాబు స్పందించారని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్లో కూడా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలో నిర్వహించతలపెట్టిన జనసైనికుల సమావేశాన్ని, ఆత్మీయ సమావేశానికి సంబంధించి కూడా పోలీసులు ఇటు అనుమతిని నిరాకరించిన నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. దీనిపై కూడా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి జనసేన పట్ల ఏ విధంగా ఉంటుందో తేటతెల్లం అవుతుందని జన సైనికులు అయితే విమర్శిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ టార్గెట్ను, పవన్ కళ్యాణ్ వెనుకొచ్చే విధంగా నాగబాబు ట్వీట్ ఉండదని కూడా మరోవైపు సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.